హాయ్ వెల్కమ్ టు క్యూబ్. నేను మీ డిశివ చౌదరి. సో అసలు ఇప్పుడు రాజకీయాలు అంటే అసలు ఎంత దిగజారిపోతున్నాయి అంటే, సో మరీ ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు కలిసి కాండం ప్యాకెట్ పైన ప్రచారం చేస్తున్నారు. అసలు ఇది ఏంటో ఏమో నాకు అర్థం కావట్లేదు. రాజకీయాలు అంటే ఇంత నీచంగా దిగజారిపోవడం ఫస్ట్ టైం మనం చూస్తున్నాం, అది కూడా మన తెలుగు రాష్ట్రంలో. సో ఆ టాపిక్ పైన మనతో మాట్లాడడానికి అనలిస్ట్ రామ్నాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? గుడ్, ఫైన్. సో మనం చూస్తే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో సో మరి కాండం పైన ప్రచారం ఏంది నాకు అర్థం కావట్లేదు. మేము సిద్ధమని చెప్పేసి వాళ్ళు ఇంకో స్లోగన్ పెట్టుకొని వాళ్ళు. సో ఏంటి అంటే దీనిపైన మాట్లాడమంటే ఏమని మాట్లాడతారు మీరు? నేనేమంటా అంటే ఈ పొలిటికల్ క్యాంపెయినింగ్ సిస్టమే మారిపోయింది. అంటే ఒక 2-3 దశాబ్దాల నుంచి తీసుకుంటే మనం రాజకీయాలలో ఒకప్పుడు మనకు పాంప్లెట్లు ఉండేవి, లేదా స్టిక్కర్స్ ఉండేవి, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, ఈరోజు సోషల్ మీడియా. అంటే ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అంతో ఇంతో నియంత్రణ ఉంటుంది. అంటే మనకంటూ ఒక బ్రాడ్కాస్టింగ్ అథారిటీ అది ఇది ఉంటుంది, ఒకరిపైన ఒకరు కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియాలో ఒక నియంత్రణ అనేది లేదు. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఐటీ చట్టాల ప్రకారం మనకున్నాయి కొద్ది వరకు చట్టాలు, కానీ ఇక్కడ విస్తృతి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కంప్లైంట్లుగానే ఉంటున్నాయి. సో దాన్ని అనుకూలంగా తీసుకొని ఈరోజు ప్రచారానికి అనర్హం ఏది కాదు అన్నట్టుగా, సో ఒక సైడ్ వాళ్ళేమో వైనాట్ 175 అని చూస్తున్నాం, వీళ్ళేమో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చూస్తున్నాం, రా కదలిరా అని చూస్తున్నాం, మరొక సైడ్ సిద్ధం పేరుతో. సో అంటే ఒక 2 నెలల్లో మనకు ఒక 50 రోజులలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, సో ఆ క్యాంపెయినింగ్ భాగంలో ప్రజలకు దగ్గర కావడం సహజం. అంటే పొలిటికల్ పార్టీస్ అన్నాక బహిరంగ సభలు, క్యాంపెయిన్స్, స్లోగన్స్ తీసుకుంటారు ఖచ్చితంగా. మనం గతంలో కూడా చూసినాం, బాబు వస్తే జాబ్ వస్తుందని, లేదంటే నిన్ను నమ్మం బాబు అని, లేదా రావాలి జగన్ కావాలి జగన్ అని, అంటే ఇలా ప్రచారాలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఈ రోజు మీరు అడిగినటువంటి ప్రశ్న, ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంటెంపరీ క్యాంపెయిన్ చూస్తే, అంటే ప్రచారానికి ఏది కాదు అనర్హం అన్న టైప్ లో లాస్ట్ కు కండోమ్ ప్యాకెట్స్ పైన పార్టీ గుర్తులు, పార్టీ స్లోగన్స్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇది ఏమన్నా దీన్ని ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా, లేకపోతే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం? అంటే రాజకీయ పార్టీలకి అందరికంటే బాధ్యత ఉంటుంది సమాజంలో. ఎందుకంటే మనం గతంలో కూడా చాలా మంది ప్రసంగాలలో చూసింటాం, ఒక అధికారి కరప్షన్ చేస్తేనో ఇంకొకరు కరప్షన్ చేస్తేనో వాళ్ళని శిక్షిస్తారు, కానీ అధికారులకు ఎలాంటి చట్టాలు, ఎలాంటి శిక్షలు పడడం లేదు. చాలా ఆలస్యంగా కోర్టులు ఇట్లాంటివి ఉన్నాయి. అంటే రాజకీయ నాయకుల పైన కూడా నియంత్రణ సరిగా లేదు. అంటే దీన్ని ఎవరు నియంత్రించాలా? రాజకీయ నాయకులే నియంత్రించాలా. ఈరోజు సైబర్ సెక్యూరిటీ ఉంది మనకు, ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ అధికారులు దీన్ని ట్రీట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అంత లోపల సమాజంలో జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోతుంది. అంటే సహజంగా మనం ఏమనుకుంటాం, కాండమ్ని ఎందుకు వాడతాం మనం అంటే, గతంలో చూసినాం కాండమ్స్ ను వాడాలని కూడా ప్రచారాలు చూసినాం. ఏ సందర్భాల్లో చూసినాం అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, తర్వాత HIV ఎయిడ్స్ కార్యక్రమాల్లో భాగంగా, సో సెక్స్ ఇంటర్ కోర్సు కారణంగా మనకు HIV పాజిటివ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి, అవి ప్రభుత్వాలే మన ఆరోగ్య రక్షణలో ప్రివెంట్ కోణంలో ప్రచారాలు చూసినాం. సో అలాంటి వాటిని వాడుకుంటూ, అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా సెక్స్ ను ఎంకరేజ్ చేసినట్టుగా చూడాలనా, లేకుంటే దిగజారుడు రాజకీయాలుగా చూడాలనా? అంటే ఏది అనర్హం కాదు, అంటే ప్రచారానికి ఏది అనర్హం కాదు అన్న కోణంలో చూడాలన్నా ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి అంశాలను సభ్య సమాజం హర్షించదు. ఖచ్చితంగా యావత్ సమాజం కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఖండించాలా. దీని వెనుక ఎవరున్నారు? ఈరోజు మనకు టెక్నాలజీ ఉంది, సాంకేతికత ఉంది, అది ఏ హ్యాండిల్ నుంచి ఫస్ట్ వీడియో అప్లోడ్ అయింది, అది ఎక్కడ ప్రింట్ అయింది, సో ఇలాంటి లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తే మొదట ఎవరు దీన్ని ప్రింట్ చేశారు, ఇట్ క్యాన్ బి వైఎస్ఆర్సీపీ ఆర్ ఇట్ క్యాన్ బి టీడీపీ, ఎనీవన్. ఎందుకంటే మనం ఇప్పుడు 2 వాళ్ళ వీడియోలో చూస్తున్నాం. అంటే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక పోస్ట్ చేశారు, అంటే ఇంత దిగజారుడు రాజకీయం అవసరమా, ఈరోజు కండోమ్స్ అంటున్నారు, రేపు ఇంకా వయాగ్రా అంటారు అన్నట్టుగా వాళ్ళు టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తర్వాత వీళ్ళు మళ్ళీ టీడీపీ వాళ్ళు దానికి కౌంటర్ గా, ఓ సిద్ధం అంటే ఇందుకు సిద్ధమా అన్నట్టుగా వాళ్ళు కూడా సర్కాస్టిక్ వేలో వాళ్ళు కౌంటర్ చేయడం జరిగింది. అంటే ఇది మొదట ఎవరు స్టార్ట్ చేసినారు, అసలు దీని వెనుక ఎవరున్నారు అనేది సైబర్ సెక్యూరిటీ అధికారులు కానీ వాళ్ళు బయట పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఒకవేళ ఎవరు చేసినా ఇది తప్పుగా పరిగణిస్తారా? ఖచ్చితంగా తప్పే కదా. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిగత దుష్ప్రచారాలు కానీ, వ్యక్తిగత దూషణలు కానీ ఎవరు చేసినా తప్పే. మనం అసెంబ్లీలో కూడా చూసినాం, వ్యక్తిగత దూషణలు ఏ స్థాయికి వెళ్తున్నాయి, ఒకరిపైన ఒకరి వ్యక్తిగత విమర్శలు ఏ స్థాయికి వెళ్తున్నాయో మనం అన్ని చూసినాం.
కాకపోతే ఇక్కడ సోషల్ మీడియాలో తీవ్రంగా జరుగుతుంది, ట్రోల్ అవుతుంది, మనకు ఎక్స్ లో ట్రోల్ అవుతుంది, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. కాబట్టి కొంత సైబర్ సెక్యూరిటీ అధికారులు దీన్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను ఒకటి దీనికి ఇన్పుట్ యాడ్ చేయాలనుకుంటే, మనం రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చూసినాం. అంటే శర్మిల గారి పైన వాళ్ళ సిస్టర్ సునీతారెడ్డి గారి పైన కొన్ని అసభ్యకరమైనటువంటి వీడియోలు రావడం, అతను ఎవరో ఒక వైజాగ్ సంబంధించిన ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు మనకు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో వేరేజ్ ఇదే కేసులో కూడా ఇక్కడ కూడా అట్లనే అధికారులు నిష్పక్షపాతంగా అసలు ఎవరు ముందు చేశారు, ఇది ఎదర్ ఇట్ క్యాన్ బి టీడీపీ ఆర్ ఇట్ క్యాన్ బి వైఎస్ఆర్సీపీ అనేది డజంట్ మ్యాటర్. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసినారు అనేది వాళ్ళు బయట పెడితే కొంత బాగుంటది. లేకపోతే పొలిటికల్ పార్టీలు ముందుకు వచ్చి ఇలాంటి ప్రచారం ఎవరు చేసినా అది మా కార్యకర్తలకు సంబంధం లేదని కానీ, లేదా ఇలాంటి ప్రచారం ఎవరు చేసినా మా కార్యకర్తలు అయితే సస్పెండ్ చేస్తామని కానీ, ఇలాంటి కొంత సందేశాలు ఇస్తే బాగుంటది. ఇలాంటివి మళ్ళీ నెక్స్ట్ పునరావృతం కాకుండా ఉంటది అనేది నా భావన. అంటే వీటిపైన ఈ ప్రింట్ ఇవి చేయడం వల్ల వాళ్ళకు ఈ ప్రచారంలో లాభం ఉంటుంది అసలు? అంటే సహజంగా ఏమనుకుంటామంటే, ఇంకా మనం కొంత కామెడీగా కొంత మేక్ సెన్స్ లో మాట్లాడగలనుకుంటే యూత్ ను టార్గెట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారా ఏంటి, ఇది ఎలాంటి పెడదోలకు దారి తీస్తే వాళ్ళు యూత్ లో మైండ్ లో పెట్టుకొని చేశారంటే అవి ఫ్రీగా ఇచ్చి ఉండొచ్చా? అదే క్యాంపెయిన్ అంటే ఏంటి, ప్రచారం అంటే ఏంటి, సహజంగా ఫ్రీగానే ఇవ్వడమే కదా. ఇంతకుముందు మనం చూసినాం ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వ బ్యాగులు కూడా వేసుకున్నారు. అంటే చంద్రన్న కానుక అని లేదా రంజాన్ తోవా అని వాళ్ళు వేసుకున్నారు. తర్వాత ఈ ప్రభుత్వం కూడా బియ్యం సంచులకు ఇట్లాంటి వాటికల్లా ప్రభుత్వ అధికారంలో ఎవరుంటే వాళ్ళు చేసినటువంటి పరిపాటి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇంత దిగజారడం అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రజలకు దగ్గరయ్యే కోణంలో కానీ, లేదా చర్చ జరగాల అంటే, నేనేమంటానంటే ఒక అంశం చర్చ జరగాలంటే, పాజిటివ్ వేలో చర్చ జరగాలంటే కొంత సమయం తీసుకుంటుంది. అదే నెగిటివ్ వేలో ప్రచారం రావాలంటే, నెగిటివ్ వేలో మనం ఏదైనా ఒక యాంగిల్ తొందరగా ఎలివేట్ అవుతుంది, అంటే స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే పాజిటివ్ కంటే నెగిటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు సమాజంలో మీరే తీసుకోండి, ఇప్పుడు మన సోషల్ మీడియాలో తీసుకోండి, మీరైనా తీసుకోండి, ఇప్పుడు మన ఛానల్లో ఎవరైనా చాలా ఛానల్లో కూడా తీసుకోండి. అంటే బూతులు తిట్టే వాళ్ళను, గట్టిగా మాట్లాడే వాళ్ళను, లేదంటే సమాజానికి పెద్దగా ఉపయోగపడే వాటికే మన సైకాలజీ అట్రాక్ట్ అవుతాం. అంటే ఇలాంటి ఒక దిక్కుమాలిన ఆలోచన, అంటే ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన లేదా పనికిమాలిన ఆలోచన రాజకీయాల్లోకి చొరబడ్డం అనేది ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఖచ్చితంగా ఇది ఖండించాలా. రాజకీయ నాయకులు కూడా ఇలాంటి అంశాలను అందరూ కూడా సమిష్టిగా ఖండించాలనేది నా భావన. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది ప్రచారంలో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరికి అంటే అమ్మాయిలు అబ్బాయిలు అని చాలా మందికి తక్కువ ఉంటారు అంటే పేర్స్. సో ఇవి ఇవ్వడం వల్ల చాలా మంది చెడిపోతారు, చాలా ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి కదా. అదే నేను అంటున్నా, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అంటే, అదే నేను అన్నాడు, ఏది వేరాజ్ WHO వాళ్ళు HIV సమయంలో పంచడం అనేది ఖచ్చితంగా అది ఒక ప్రివెంటివ్ చర్య. అంటే ఇప్పుడు ఎవడు వినడు, అంటే డ్యూ టు ఏజ్ కావచ్చు, మనకు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ వల్ల మనం కొన్నిటికి లోన్ అవుతారు. అంటే యువకులుగా ఉన్నప్పుడు కానీ, లేదా తన పైన ఎవరికైతే మానసికంగా కానీ భౌతికంగా కానీ కంట్రోల్ లేని వాళ్ళు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అలా చదువు లేని వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఈ వృత్తిలోకి రావడం వల్ల కూడా వాళ్ళు జీవితాలు కోల్పోవడం వలన వాటిని నివారించడానికి, అంటే ఫస్ట్ మనకు మెడిసిన్ లేదు, వ్యాక్సిన్ లేదు. ఇప్పుడంటే వ్యాక్సిన్ వచ్చింది, ఆల్మోస్ట్ తగ్గింది ఎయిడ్స్ కూడా. కాబట్టి అంతకుముందు ప్రభుత్వాలు దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది, ప్రభుత్వాలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ. ఈ రోజు ఇది మళ్ళీ మనం తిరిగి ఇలాంటి ఈ మెసేజ్ ఇవ్వడం అంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ కొంత ఇక్కడ ప్రొవోకేటింగ్ ఉంది. అంటే మీరు ఇందాక అన్నారు కదా, అక్కడ ఎవరెవరు పాల్గొంటారా, ఎవరా ఏంటా అనే దానికంటే ఇది కొంత సమాజానికి తల ఉంచుకునే చర్య కాబట్టి ఇప్పుడు ఎన్నో నేరాలు గురాలు చూస్తున్నాం రోజు. ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళ పైన, చిన్న పిల్లల పైన ఇట్లాంటి ఎన్నో అత్యాచారాలు, మానభంగాలు ఇలాంటివన్నీ చూస్తున్నాం. అంటే అవన్నీ క్షణికావేశంలో వాళ్ళపైన వాళ్ళకు నియంత్రణ లేకపోవడం, తర్వాత మోరోవరు సరైన చదువు లేకపోవడం, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్. సో ఇవన్నీ దే ఆర్ ఫోర్సబుల్ టు మేక్ ఏ మిస్టేక్ ఆర్ మేక్ ఏ క్రైమ్. సో ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు, ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళు థింకింగ్ లోకి వెళ్తారు. ఫస్ట్ ఖచ్చితంగా ఇప్పుడు ఏమనుకుంటారు, ఇప్పుడు మనం ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ కొంత అబౌట్ 20-25 years వాళ్ళకు దే హ్యావ్ సమ్ అవేర్నెస్. బట్ బిలో 14 వాడు, బిలో 15 వాడు కూడా ఈరోజు మొబైల్ వాడుతున్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. ఈ మొబైల్లో ఏం జరుగుతున్నది తెలుసుకోవడం వల్ల
లెస్ దెన్ 14 years లెస్ దెన్ 18 years వానికి కూడా ఒక థాట్ వస్తుంది, అదే వాట్ డస్ ఇట్ మీన్ అది అనేటువంటి చర్చ. అదే నేను అంటున్నాను, సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేదాన్ని నువ్వు వెపన్ గా వాడుకోవచ్చు, ప్రచారంగా వాడుకోవచ్చు, కానీ సమాజానికి ఒక నెగిటివ్ మెసేజ్ ఇచ్చేటువంటి దాన్ని మళ్ళీ ఈ రోజు తిరిగి మనం వాడుకోవడం అంటే ఖచ్చితంగా చాలా నీచమైన చర్యగా మనం. అదే అంటే ఈ పార్టీల పైన ఏమైనా చర్యలు తీసుకోవచ్చా, తీసుకుంటారా? అంటే అధికారుల పరంగా నేనేమంటే పార్టీలు కూడా ఏమంటారంటే, ఒకవేళ నిజంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ లాయలిస్టులు లేదా వాళ్ళ పార్టీ సానుభూతి పరులు దీని వెనుక ఎవరైనా ఉన్నారనుకున్నాం కాసేపు, అనుకున్న కూడా పార్టీలు ఏమంటారు, వాళ్ళతో మాకు సంబంధం లేదు, మా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము అంటారు. తర్వాత పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ లీగల్ గా చర్యలు ఏముంటాయి? సో ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ వైలేషన్ ఆఫ్ మన చట్టాల ప్రకారం కోడ్ వైలేషన్ అవుతుంది కాబట్టి దే మస్ట్ బి పనిష్డ్ అకార్డింగ్లీ. కానీ అంతకంటే ముందే సమాజంలో జరగాల్సినటువంటి ఒక సమాచారం డిసిమినేట్ అవ్వడం వల్ల ఒక డ్యామేజ్ జరుగుతుంది. ఏంటంటే తొందరగా డ్యామేజ్ కంట్రోల్ తీసుకొని కొంత పార్టీలు కానీ అధికారులు కానీ కొంత సత్వర చర్యలు తీసుకోవాలనేది మనం సమాజం నుంచి కోరుకోవాల్సి. సో నాకు తెలిసి అయితే ఇప్పుడు చర్యలు అయితే ఏం తీసుకోరు వాళ్ళ పైన నాకు తెలిసి, ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీ మేము ఫస్ట్ చేయాలని, ఆ పార్టీ మేము ఫస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళే ఫస్ట్ కొట్లాడతారు. ఇప్పుడు ఇది ఎట్లుంటదంటే, ఇప్పుడు ఎవడో సానుభూతి పరుడో ఎవడో అన్నోన్ XRYZ సంథింగ్ చేసినారు అనుకుందాం, దీన్ని మళ్ళీ రాజకీయ నాయకులు ఈ పార్టీ వాళ్ళు 2 మాట్లాడితే ఇంకొకరు 4 మాట్లాడతారు. అంటే దీనివల్ల మళ్ళీ సమాజంలో చర్చ, అంటే మళ్ళీ మీడియాలో చర్చ. దీనివల్ల మనం సమాజంలో మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. కాబట్టి అధికారులు దీనిని తొందరగా ట్రేస్ అవుట్ చేసి అవి ఎక్కడ ప్రింట్ అయినాయి, ఈరోజు మనకు ప్రతిదానికి QR కోడ్స్ ఉంటాయి, టెక్నాలజీ పెరిగిపోయింది, తర్వాత ఏ IP అడ్రస్ లో ఫస్ట్ వీడియో అప్లోడ్ అయింది. సో ఇలాంటివన్నీ ట్రేస్ చేయడానికి సాంకేతికత ఉంది కాబట్టి సో తొందరగా డ్యామేజ్ కంట్రోల్ చేయాలనేది మనం కోరుకోవాలి. సో మొత్తానికి అంటే మనం చూస్తున్నాం ఎట్లా దిగజారిపోయినాయో, కానీ ఒక పొలిటికల్ అంటే రాజకీయ నాయకుడు అంటే అందరికి ఇన్స్పిరేషన్ గా ఉండి అందరికి మంచిగా ఉండాలి, మంచి చెప్పాలి. కానీ సో ఇట్లాంటివి అన్నీ జరుగుతున్నాయి. సో చూద్దాం ముందు ముందు ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.